సో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే చేయండి. సో మనం రోజు జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియో అయితే చేస్తూనే ఉన్నాము. సో గత వారం రోజుల నుంచి వీడియో అయితే చేయడం అయితే లేదు. సో ఈరోజు మనకు అఫీషియల్గా నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీస్ ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీస్ ఏమిటంటే ఆర్పిఎఫ్ సంబంధించి నోటీస్ అయితే రిలీజ్ అయితే అయింది అఫీషియల్గా. సో ఇప్పుడు చూద్దాం. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కదా, తెలుసు కదా మనకి. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ అండ్ టోటల్ ప్రాసెస్ వచ్చేసి 15th, సో ఏప్రిల్ 15 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈరోజు మనకు నోటీస్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి. సో ఇది అఫీషియల్గా వచ్చిన నోటీసే, మీరు కావాలంటే చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి అయినా చూడండి, లేకుంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అఫీషియల్ వెబ్సైట్స్ అని. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ ఇక్కడ చూడండి, మనకు సికింద్రాబాద్ ఆర్ఆర్బి www.rrb సికింద్రాబాద్ గవర్నమెంట్.in అని మీరు టైప్ చేస్తే మీకు అఫీషియల్గా అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క నోటీస్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డేట్ కూడా ఈరోజే రిలీజ్ అయితే అయ్యింది. సో 14/3, సో ఈరోజు అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో దీనికి సంబంధించి ఆర్పిఎఫ్. సో ఈసారి అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ కోసం చాలామంది ఎదురు అయితే చూస్తుర్రు. సో ఇది 10th బేస్ మీద అయితే వస్తుంది. సో చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. సో మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ బుక్స్ అనేది మంచిగా స్టాండర్డ్ తీసుకొని ఇప్పటి నుంచి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థు ఆసక్తి ఉన్నారో వాళ్ళైతే మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఏదో షార్ట్ క్వశ్చన్స్, గన్ షార్ట్ క్వశ్చన్స్ అని ప్రిపేర్ అయితే అవ్వకండి. సో స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఇన్ఫర్మేషన్. సో మీకోసం వీడియో అయితే చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.